ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక వీడియో చేసుకోవాలన్నమాట. తీసుకోవాలి వీడియో. తీసుకున్న తర్వాత మనకి లాస్ట్లో ఎక్కడ కావాలంటే అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ అంటే ఏ పోజ్ కావాలో అలాగే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఇంకా క్రోమ్లోకి వెళ్తే ఇక్కడ మనకి జెమినీ ఏఐ అని టైప్ చేస్తే వస్తుంది అన్నమాట. జెమినీ ఏఐ మీద ట్యాప్ చేసి అక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది. ఆ ప్లస్ సింబల్ మీద నొక్కి అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం తీసిన స్క్రీన్ షాట్ దాంట్లో అప్లోడ్ చేయాలన్నమాట. స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేయాలన్నమాట. జెమినీ ఏఐలో దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత నేను కింద మీకు బయోలో ప్రాంప్లెట్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకొని అక్కడ దీంట్లో పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత అది మనకి జనరేట్ చేసి ఇస్తుంది అన్నమాట. అలాగ నొక్కుతుంది, కానీ మీరు ఓకే అని ఇచ్చేయండి. ఓకే అని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫోటో జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఆ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ మీరు క్యాప్ కట్ లెక్కని విఎన్ లెక్కని వెళ్ళి అక్కడ వీడియోస్ దాంట్లో చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేసుకొని అక్కడ మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ వీడియోను అది డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఫోటో జెమినీ ఏఐలో, అది ఆ రెండు చేసుకొని ఇక్కడ మనం ఎక్కడి వరకు కావాలో అక్కడ దాకా తీసుకొని ఇక్కడ మనం కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ దాకా కావాలి కాబట్టి అక్కడ కట్ చేసుకొని మిగతా అంతా డిలీట్ చేసేసుకొని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసాం కదా ఈ ఫోటో, ఆ ఫోటోని అక్కడ ప్లస్ సింబల్ మీద కనిపిస్తుంది కదా, అక్కడ నొక్కితే ఆ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇంకా ఏదైనా ఎఫెక్ట్ కావాలంటే అక్కడ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్ పెట్టుకొని మనం చేసుకోవాలి. నేనైతే అది పెట్టుకుంటున్నాను, బ్లాక్ ఫైడ్ అది పెట్టుకుంటున్నాను ఓపెన్ అవడానికి. తర్వాత వచ్చేసి దాని మీద వీడియో మీద క్లిక్ చేసి కింద ఫిల్టర్స్ దాని మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఏదైనా కావాలంటే ఆ ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ షేక్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి నేను వచ్చేసి ట్రెండింగ్లోకి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ అది పెట్టుకున్నాను, కొంచెం తగ్గించుకుంటున్నాను. తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది, అంత ఎక్కువ షేక్ లేకుండా. ఓకే, తగ్గించుకున్న తర్వాత మనం ఇంకా టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసుకోవాలి. టిక్ మార్క్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఏమన్నా నేమ్స్ కావాలంటే నేమ్స్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా నేమ్ అయితే ఇస్తున్నాను. వచ్చిన తర్వాత మనకి స్టైల్స్ అని ఉంది కదా, స్టైల్స్ మీద క్లిక్ చేసుకొని అలాగైతే నేను పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఫాంట్స్ మీద ఉంటుంది, మనం ఏదైనా స్టైల్గా కావాలనుకుంటే స్టైల్గా పెట్టుకోవచ్చు. అంతే, వీడియో అయితే రెడీ అయిపోతుంది.